అన్నా నా పేరు చండీరావు అన్న బత్తిన మాది దేవరపల్లి అన్నా మీకు ఓటు ఉందా? అన్న ఓటు ఉందన్న ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మా సార్కే వేస్తానన్న ఫస్ట్ అండ్ ఓటు మా పవన్ కళ్యాణ్ సార్ ఓకే. జై జనసేన ఆయన గురండి చాలా కష్టపడుతుండ ఆయన ఈసారి మాత్రం భగవంతుడు మాత్రం తప్పనిసరిగా ఆయన చూడాలా ఇక్కడ లోకల్గా మరి రమేష్ బాబు గారు గెలుస్తారు సార్ ఎవరున్నా సరే టీడీపీ జనసేన బీజేపీ మూడు పక్క ఎవరున్నా సరే గుర్తేంటో ఏంటండి మా సార్దా గుర్తు ఎన్నికల గుర్తు గ్లాస్ గ్లాస్. గాజు గ్లాస్ ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లోని నేను ఆటో వేస్తూ ప్రచారం చేస్తూ చాలా మందికి నా ఆటోలో కనీసం రోజుకు ఒక 50 మంది దిగుతుంటారు. 10,000 రావట్లేదా? 10,000 వచ్చినాయి సరే మన డబ్బులు సార్ అవి అంతే. ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులు అవి మన ఊరికనే కాదు. అదేంటి ఇచ్చారంటే ఊరికనే ఇవ్వట్లేదు మనకి, కానీ అది ఇచ్చింది వేరే ఇవ్వకపోయినా పర్వాలేదు. ప్రజలకి చూస్తున్నారన్న చాలా మంది వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రుల మీద భారం అయిపోతున్నారు. ఏం చేయాలో తెలియక మొబైల్ కార్డులకి కనెక్ట్ అయిపోయి పిల్లలు చెడుతోవలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ముగ్గురు కలిశారు, బీజేపీ జనసేన మరి టీడీపీ. ఈసారి మాత్రం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని పెద్ద మనిషి చేసుకొని ఎంతోమంది నాయకులు ఉన్నాయి సరే ఎవ్వరు కూడా వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ సార్ తెగించి ఏదైతే దామని ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్నదంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే. ఎందుకంటే అదే కానీ పవన్ కళ్యాణ్ కానీ సార్ లేకపోతే ఈరోజు రౌడీ రోజు అయిపోయి మనం ఎంత ఫ్రీగా కూడా ఫ్రీడమ్ కూడా బతకలేని రోజులు అయిపోను. మొత్తానికి జనసేన అంటావు ఈసారి? జనసేన గెలాల, మా సార్ ఎక్కడున్నా సరే గెలాల. బీజేపీ టీడీపీ ఇప్పుడు మూడును